ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఒరే రాముడు కాముడు ఇలా రండి రా. నోదరండి. ఏంటి బాబాయ్? నోదరండి రండి. పంచదార పోస్తున్నాడు బాబాయ్. మీ అక్కకి పెళ్లి కుదిరిందిరా. అవునరా, మీకు అమెరికా బావ వస్తున్నాడు. అమెరికా బావ వస్తున్నాడంట. కాదు కడగండి. ఈ బెల్లం ఒక బావ నోట్లో పెట్టరా. రండి. అక్క. రావుడు కావుడు అక్క బాగున్నారా? బాగున్నా అక్క. గీతమ్మా ఇక్కడ ఉన్నావా? ఏంటమ్మా మధ్యలో దిగిపోయావు? ఇళ్ళెవరు? వీళ్ళే నా తమ్ముళ్ళు. తమ్ముళ్ళ ఇళ్ళు అన్నయ్యలా ఉన్నారు. ఆ చెప్పేంటి జేబులో పెట్టుకున్నారు? చెప్పా ఇది సెల్లనుకుని అక్కడి నుంచి మోస్తున్నాను. రెండో చెప్పు ఎక్కడ పెట్టుకున్నారు చూసుకోండి. ఒకటే కొని ఉంటాడు. చెప్పు సంగతి తర్వాత, ముందు సెల్ల ఎక్కడ పోయిందో ఎత్తుక్కోవాలి. వీడేవిడెక్క తవ్వకాలో దొరికిన వాళ్ళ ఉన్నాడు. వడ్డాణం గారని బావగారి దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఓహో. నమ్మకస్తుడే. పాపం మధ్యలో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మతిమరుపు వచ్చింది. మరణం వచ్చిండే ఇంకా బాగుండేది. నువ్వు ఆగరా. నువ్వు పదక్క. నీకోసం ఇంట్లో పిన్ని బాబాయ్ వెయిట్ చేస్తున్నారు. దీర్ఘ సుమంగళి భవ. బాగున్నారా బాబా? బాగున్నానమ్మా. ఎన్నాళ్ళని బాయా దీన్ని మనం చూసి. అల్లుడు గారు రాలేదేంటి? ఆఫీస్ పని మీద హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మన మనోరాలేది అమెరికాలో ఉంది. నీ ప్రయాణం బాగా సాగిందమ్మా? అన్ని బయట నుంచోబెట్టి మాట్లాడాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. రామ్మా, రా. పదక్క రండి. అవును, వడ్డాణం గారేరి? ఇదిగో వస్తున్నాడు. కారు డోర్ అటుంటే ఇల్లు అటు అనుకుని వెళ్ళిపోయారు. కారు చెరువు ఎదురుకుండా ఆగుంటే చెరువులో పడేవాడు తోలు తీరిపోయి. అయ్యో, నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? అందరం కలిసిలా భోంచేసి ఎన్ని రోజులైందో. టాయిలెట్ ఉంది కదా అని అస్తమానం వెళ్ళాం కదా. ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏంటో నీకు. నీ కూతురు కావ్య ఎలా ఉంది? బాగుంది బాబాయ్. అక్క, కావ్యకి మేము గుర్తున్నావా? గుర్తుండడం ఏమిట్రా, మీరంటే దానికి చాలా ఇష్టం. ఆ, మీ ఇద్దరి ఫోటోలు చూపించాను. మావయ్యలు చాలా అందంగా ఉన్నారని మురిసిపోయిందిరా. మా ఫోటోలో చూపించా అక్క. ఏమిటి ఈ ముఖాలేనా దానికి నచ్చింది? ఏదో సామెత చెప్పినట్టు. ఆ సామెత ఏదో నేను చెప్పనా? అరవకే కుక్క అంటే నాకు ఇష్టం నీ పిక్క అన్నట్టు. పిక్క అంటే జ్ఞాపకం వచ్చింది. మామిడి ముక్కలు పచ్చడి పెట్టారు, తీసుకొస్తాను. పట్రా. ఈ మధ్య తీసిన అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిద్దాం మర్చిపోయాను. వడ్డాణం గారు. ఏంటమ్మా ఏంటండి ఇది? ఏమైంది? మొహానికి షేవింగ్ క్రీమ్ అండి. ఓహో, ఇందాక నుంచి ఏదో మర్చిపోయినా ఏంటో అని ఆలోచిస్తున్నాను. గడ్డం గీసుకోలేదన్నమాట. కోడి గుడ్డెట్టినా పిల్లి గడ్డం వేసినా ఒకటే అని ఇందుకే అన్నారు. ఎంతో తలా తొక్కలేని సామెతలు. దాని అర్థం ఏంటో చెప్పు. దాని అర్థం తెలుసుకుంటే నీకు విరోచనాలు పెట్టుకుంటా. సర్లే గాని ముందా గడ్డం గీసుకుని బ్యాగ్ లో అమ్మాయి ఫోటోలు ఉన్నాయి, తీసుకొచ్చి మా తమ్ముళ్ళు చూపించండి. అలాగేనమ్మా. రండిరా, ఒక ఫోటో వేసుకుందాం.
ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు బాబాయ్? మనందరం కలిసి భోజనం చేసినందుగా. నువ్వు చెప్పు బాబాయ్. మీ అక్క తన కూతురు గురించి అదే పనికి ఎందుకు చెప్తుందో తెలుసా? నీకు తెలుసా? దాన్ని మీకు ఇచ్చే ఉద్దేశం ఉందిరా. మా ఇద్దరికేనా? ఇద్దరికి ఎలా ఇస్తుందిరా? ఎవరికో ఒకళ్ళకే. నీకెట్ తెలుసు బాబాయ్? అస్తమానం దాని గురించే మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇదే నిజమేనంటావు బాబా? ముమ్మాటికి నిజమేరా. ఒరే వెంకయ్య, అయ్యా మాట ఉండరా, వస్తున్నా. నీకు విషయం తెలుసా? ఏంటి? అక్కకి నీకంటే నేనంటేనే ఇష్టం. బుజ్జి నాకు ఇచ్చేసేసుద్ది. నీకన్నా తెలివేనండి, నాకు ఇవ్వకుండా నీకు ఎలాగిస్తారా? ముయ్యి. అబ్బాయిలు ఇదిగో అమ్మాయి ఫోటో. అచ్చ అమ్మ పోలిక, మెరుపు తీగ. దేవస్థానం రాయించిన గొన్నెనుగులా ఉంది. నువ్వే చేసుకో. అవును, ఏనుక్కి చీర కట్టినట్టు. నీకు కరెక్ట్ గా సరిపోదు, నువ్వు చేసుకో. అమ్మాయిని నేను ఒప్పిస్తాను. ఏమిట్రా? ఇదిగో అక్క, బుజ్జి ఫోటో లాకర్లో దాసేయి. వడ్డాణం గారు, నేను ఇమ్మంది అమ్మాయి ఫోటోనండి, ఇదేంటి? ఇది అమ్మాయి ఫోటో కాదేంటి? నేను అడిగింది మా అమ్మాయి ఫోటో. ఆ మొక్క నాకు ముందే చెప్పాలి. మీ అమ్మాయి ఫోటోయా, వాళ్ళ అమ్మాయి ఫోటోయా, మా అమ్మాయి ఫోటోయా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయి ఫోటో కావాలంటే అది రెడీగానే ఉంది. మూలసంగా కూడా ఉన్నట్టు. ఇదిగో. ఏది Oh yeah. అన్నా చాలన్నా ఆగన్నా. ఏంట్రా? అన్నా మంచి క్యాప్షన్ రాయించానన్నా. వెరీ గుడ్ రా. వెరీ గుడ్ అనడం కాదన్నా, నువ్వు డెఫినెట్ గా చూడాల్సిందే. ఎందుకురా నేను చూడటం, నిన్ను తనటం ఇదంతా మామూలు అయిపోయింది. ఈసారి మాత్రం నువ్వు తన్నవన్నా. రా కావాలంటే చూద్దు కానీ. ఏంట్రా? చూడన్నా, స్టాలిన్ ది గ్రేట్. ఈసారి ఎదవరాత్రి ఏమి రాయకుండా నీ గురించి రాశానన్నా. వెరీ గుడ్. స్టాలిన్ గొప్పతనం ఏంటో అందరికి తెలిసిపోయేలా చేసావురా. అవునండి. రాజోల నుంచి రాజమండ్రి వరకు తెలిసిపోయేలా చేసావు. అవును. రేయ్, నా పేరు శాశ్వతంగా ఉండిపోయేలా చేసావు. అవును. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనురా అని అంటాను అనుకున్నావు కదా. అరే రేయ్, పాకిస్తాన్ వాళ్ళే నన్ను బుట్టలు వేసుకోలేకపోయారా? ఆఫ్టర్ ఆల్ ముసలోడి నువ్వు నన్ను బుట్టలు వేస్తావురా? ఈ గుడి ఎవరిదో తెలుసా? అమ్మవారు కాదు, మా బావగారు కట్టించారు. అలాగని ఆయన తాపి మేస్త్రి కాదు, మీరు మర్చిపోయారేమని చెప్పాను. దండం పెట్టుకోండి. ఇక్కడ కాదు, అక్కడ. కళ్ళు మూసుకోండి. అలా కాదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తే. వీరిది చాలా విశాలమైన హృదయం అండి. మతి మరిపితే ఉంటాడు. అలా అని ఖర్చు పెట్టే కానీ రేపు ఊరెళ్ళి నాకు టికెట్ కోసం మీ దగ్గరికి వస్తాడు. మతి మరపన్నారు కదా, ఎలా తెలుస్తుంది? మేము చెప్తాం కదా. ఇంకేటమ్మా విశేషాలు? ఏముంది బాబాయ్, దేవుడి దయ వల్ల అంతా బానే జరుగుతోంది. మేం పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోతాం. చాలా మంచి పని చేస్తున్నారమ్మా. కోడూరులోనే సెటిల్ అవుతారు కదా? లేదు బాబాయ్, హైదరాబాద్ లో ఆయన ఫ్రెండ్స్ తో కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యాక్టరీ ఏదో పెడుతున్నారు. కావ్య కూడా 4-5 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. తను వచ్చేసి మనతో పాటే ఉంటుంది. ఓహో, కావ్య కూడా మనతోనే సెటిల్ అయిపోతుందా? చాలా సంతోషకరమైన వార్తమ్మా. ఈ విషయం మీ పినికి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. బాబాయ్, మీరేమీ అనుకోపోతే చెప్పమ్మా, పర్వాలేదు. తమ్ముళ్ళని నాతోటే తీసుకెళ్లిపోవాలని ఉంది బాబాయ్. ఇక మీదట వాళ్ళు నాతోటే ఉండిపోతారు. మీరే అంటారు? నీ తమ్ముడిని నువ్వు తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా. హాయిగా తీసుకెళ్ళు. మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది, మాకు అండగా ఉంటుంది బాబాయ్. మాకెక్కడ కుదురుతుందమ్మా, పొలాలు పంచాయతీలు. అయినా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎంతసేపు? రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. అయినా మీరంతా ఇక్కడికి వచ్చేసారు, అంతకంటే మాకేం కావాలి? అవును, ఈ బడుద్దారు ఏం చేస్తున్నారో చూద్దాం. పద పద, త్వరగా పదండ్రా. మీరు ఈ రోజు బయలుదేరాలి మీ అక్కతో హైదరాబాద్కి. పదండి. నువ్వేం కంగారు పడక పిన్ని, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం బాబాయ్. వెళ్ళొస్తాం పిన్ని. అమ్మాయి వెళ్ళిపోయాక ఇక అప్పగింతలు పెట్టే బాధ లేదు. నిన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాం. కానీ కన్నవాళ్ళ కంటే ఎక్కువగా పెంచుకున్న వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆడపిల్లకి అప్పగింతలు పెట్టినంత బాధగా ఉంది. అమ్మా గుర్తుంచుకో, ఆకలికి తట్టుకోలేని పిచ్చి మహారాజులు. అలా అని అడగడమో చేత కాదు, మనమే కనిపెట్టి వాళ్ళకింత ముద్ద పెట్టాలి. మా సంగతి సరే, మీరు ఏళ్ళకి తినండి. మా మీద బెంగెట్టుకుని మీరు తింటాం మానేయకండి. రేయ్, కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్కడ పనికి మాలిన పనులు చేసి అమ్మాయి పరువు తీయమాకండి. ఆ విషయం ఇప్పుడు చెప్పి మా పరువు తీయాలా? ఏడ్చావులే. మీరు కూడా మాతో పాటు వస్తే బాగుండేది. మీరేమో పొలాలు పంచాయతీలో అంటారు. పర్లేదమ్మా, మాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. సరే. అన్ని కరెక్ట్ గా సర్దారా? ఏమన్నా మర్చిపోయారా? వెనకడికి ఒకడు సెల్ ఫోన్ వస్తే ల్యాండ్ ఫోన్ ఎత్తాడు. దాని అర్థం ఏంటో చెప్పు. నువ్వు ప్యాంట్ మర్చిపోయావు. అయ్యో,
పెట్లో పెట్టుంటా దారిలో వేసుకుంటా పదండి. పిన్ని, ఎవరెక్కడ కూర్చున్నా నేను ఫ్రంట్ సీట్ లో కూర్చుంటా. అది టిక్కి కర్మ. ఇంకా నయం టాప్ మీద కూర్చొని స్థానం లేదు. ఒరే కొంప తీసి టికెట్ కొడతాడేమో మనకి. తిరిగాడే డబ్బులు కూడా ఇస్తాడు. జాగ్రత్త అమ్మా, వెళ్ళగానే ఉత్తరం రాయండి. ఇదేరా మనిల్లు. ఏంటి ఇది మన ఇల్లా? ఆ, ఇందులో పైదా కింద మొత్తం మందేరా. ఏంటి మొత్తం మందా? ఆ. ఒరే లోపలికి వెళ్తే తప్పిపోతానేవరా? అందుకే అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకో. అక్క నాకు వచ్చి ప్రియవే. అక్క నాకు అర్థమే. ఎందుకురా? ఊడవడం తొడవడం శుభ్రం చేయడం మొత్తం నా పనే. అద్దం ఎందుకు? అద్దంలో లేని చోట అద్దం చూపించి అలా చేయించడం నా పని. నీతోనే. నోరు మూసుకోండి. ఈ ఇల్లు మీది. ఇక్కడ మీరు పనోళ్ళు కాదు, ఓనర్లు. దర్జాగా ఉండాలి. రండి. అవును, వడ్డాణం గారేరి? హా, నిద్రపోతున్నాడు. అలా లేడే, పోయినట్టున్నాడు. తప్పురా, అలా అనకూడదు. సార్ సార్ బాబు ఇది ఏ స్టేషన్? కాఫీ టీ ఏమన్నా దొరుకుతుందా? కాఫీ లేదు టీ లేదు, ఇల్లు వచ్చింది దిగండి. ఏంటిది కారా రైలు అనుకున్నాను. వచ్చేసామా? చర్చలో నడుస్తున్నట్టే ఉంది. కరెక్టరా? పదండ్రా లోపలికి. ఆ. ఆహా. అయ్యో బాబోయ్. వడ్డాణం గారు, అమ్మా వాళ్ళ రూమ్ వాళ్ళకి చూపించండి. అలాగే. మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారంటే బావగారిని కలవచ్చు. వాయస్. రండి. అటు బయటికి. ఓ, ఇటు కదమ్మా. ఇటు ఇటు రండి రండి. నమస్కారం అండి. నమస్తే. ఈ డ్రమ్ ఎవర్రా? ఎవరివిడ? బాబు గారు భార్య. ఏంటి బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడా? బాబు గారు అంటే వడ్డాణం బంగారం బాబు గారు అంటే నేను. ఆహా. ఆమె ఒక గుండ్రని గ్లోబు, ఇతను ఒక పలుచని మ్యాప్. ఇద్దరిది ఒకే ప్రపంచం. ఇద్దరిది ఒకటే మంచం కూడాను. పదండి. ఏకతో చేయించారా? ఇదే మీ రూము. ఇక్కడ కూడా ఒకటే మంచం. ఒరే ఆ. బావు గుర్తుపడతాడంట. నీ సంగతి ఏమో కానీ నన్ను మాత్రం గుర్తుపడతాడు. నేను అడిగేది నీ గురించే. ఆ? ఆ. రే, రెడీ అయ్యారా? ఆ. పదండి. ఆ. బావా It's not possible. I'll be in a board meeting. After completion of the board meeting, definitely I'll call you back, okay? బావా వచ్చేసాం. బావా బావా పన్నీరు బావను బట్టి తన్నీరు బావా Shut బావా. మీ బిహేవియర్ ఏంటి, మీ అవతారాలేంటి? మీరు నా బావమర్దులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, నీకు బుద్ధి ఉన్నకర్లా? అది కాదండి. నోర్మై, వీళ్ళని తీసుకెళ్ళు. వెళ్ళండి ఇక్కడి నుంచి. పదండ్రా. అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళవే. రే ఉమ్, బావ మన పాత బావ కాదరా, ఉమ్. చాలా మారిపోయాడు. చిన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకునేవాడు. ఒరేయ్ చిన్నప్పుడు మన ఊళ్ళో చెరువు నిండా నీళ్లుండేవి. ఇప్పుడు ఎండిపోలేదు. నువ్వే కదా నీ సామెతలు కూడా అర్థం ఇస్తావు. నాకు కూడా అర్థం లేదులే. అసలు బావకు మనం రావడం ఇష్టం లేనట్టుందిరా. అవునరా, మన ఊరు వెళ్ళిపోదామా? అక్క బాధపడుద్దేమో. చెప్పకుండా వెళ్ళిపోదాం. ఆ. అబ్బబ్బబ్బబ్బ. ఏమయ్యా, ఆ, నాకు విపరీతమైన మతి మరిపోయా. చచ్చిపోతున్నాను. ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎప్పటి నుంచి ఉంది ఇది? ఏంటి ఎప్పటి నుంచి? ఇప్పుడు వేసిన ప్రశ్న అప్పుడే మర్చిపోయారా? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ బావ మిమ్మల్ని ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటున్నా. ఆ? ఎందుకు రమ్మన్నాడంటావు? ఇందాక కొట్టడం మర్చిపోయాడు కదా, కొట్టడానికేమో. సర్లే, మన బావే కదా, కొడితే కొట్టాడులే, కొట్టించుకుందాం పద. సోఫాలో నల్లు ఉన్నాయని సోఫాను కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదరా. నీ సామెతలు అనడం కంటే బావ దెబ్బలేమో పదరా. నేను అదే నీ అనుకుంటున్నా. సామెతలు తీసుకెళ్లి పేడకడలో పెట్ట. బట్టలు ఉడదేయండి. ఆ? ఏ నువ్వు తీసుకెళ్ళావా? నా బట్టలు కాదు, మీ బట్టలు. ఎందుకు? చొక్కాలు చందన బ్రదర్స్ కి, ప్యాంట్లు బొమ్మన బ్రదర్స్ కి అమ్మేద్దామని. బట్టలు ఉడదేయండి. ఈడేంట్రా బట్టలు కూడా తీయమంటాడు? కొంప తీసి డైర్ మీద నుంచి పెట్టి కొడతాడా? నీ టెన్షన్ ఏంట్రా, కడ్రా రేలేదనా? ఎలేసాగా. అది వడ్డానంగాడిది. అవునా, అందుకనే ఇలికి తెచ్చిన మాసం వచ్చింది. వచ్చాడు. బావా మేము ఇక్కడ ఉంటాం నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. మేము ఊరు వెళ్ళిపోతాంలే బావా. ఆ. వెళ్దురు గాని ముందు బట్టలు తీసుకోండి. బట్టలు తీసుకో. ఆ. కొత్త బట్టలు రా, వెళ్ళి మార్చుకొని రండి. అబ్బా, ఏంట్రా ఈ పాతకం? ఏ గీత, వస్తున్నానండి. అక్క ఎలా ఉన్నారు నా బావమర్దులు?
బంగారు కొండల్లా ఉన్నారు. రేయ్, మిమ్మల్ని నా పాత డ్రెస్సులో చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందిరా. నా బావమరుదులు అంటే ఎలా ఉండాలి? ఇలా టిప్ టాప్ గా సూపర్ గా ఉండాలి. మాకు ప్యాంట్ వేసుకోవడం ఇబ్బంది, పైగా సూట్. పదండి భోంచేద్దాం. పదండి.